రాష్ట్రంలో జాతీయ సమైక్యత వేడుకలు చరిత్రను వక్రీకరిస్తున్నారన్న సీఎం కేసీఆర్. సర్దార్ పటేల్ లేకపోతే విమోచనమే లేదు. పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా. తెలంగాణ తల్లి చిత్రం ఆవిష్కరించిన రేవంత్. కేసీఆర్కు సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్న. తెలంగాణ పోరాట యోధులకు సెల్యూట్. వేడుకలకు ఇన్నేళ్లు పట్టిందన్న తమిళిసై. హైదరాబాద్లో ఘనంగా మోడీ బర్త్డే. ఎల్బీ స్టేడియంలో రెజ్లింగ్ పోటీలు ప్రారంభం. తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు రెచ్చిపోతున్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదించలేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా శాసన మండలి ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ ఆవరణలో అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ ఆవరణలో జెండా ఆవిష్కరించారు స్పీకర్ పోచారం. జాతీయ గీతాలాపన చేసి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలు, పోరాటాలను గుర్తు చేసుకున్నారు నేతలు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఎందరో నేతల చర్యలతో భారత్ ఏకీకృతమైందన్నారు కేసీఆర్. సెప్టెంబర్ 17 చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసే శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భూస్వాముల ఆగడాలకు బలైపోయిన దొడ్డి కొమరయ్య అమృత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి 100 ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కన్నా అధిక మెజార్టీని సాధించిన మహానాయకుడు రావి నారాయణ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిద్దాం. దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు పేటరేగిపోతున్నాయి. తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్ళకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతూ ఉన్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని అవకాశవాదులు, ఆషాఢ భూతులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టడం మనందరి ప్రధాన కర్తవ్యం. దేశాభివృద్ధిలో 35% దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రాలు పన్నులు చెల్లించకుండా కేంద్రానికి ఆదాయం ఎక్కడిదని ప్రశ్నించారు. రేషన్ షాప్లో ప్రధాని ఫోటో పెట్టలేదని అడగడం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా అన్నారు. హైదరాబాద్లో సౌత్ ఫస్ట్ కాంక్లేవ్ ఆధ్వర్యంలో ఇండియా ద లాస్ట్ ద స్పిరిట్ ఫెడరలిజం అనే అంశంపై జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్వహించిందన్నారు. Some people would like to call it liberation, somebody else calls it integration. But the fact is, Hyderabad, the princely state of Hyderabad became part of Indian Union. Commemorate an occasion like this. What should the union government do? You should talk to the state government. You should discuss with us. You should seek our opinion. Because after all, we are a democracy. Irrespective of our political ideologies, affiliations, this is not a BJP versus TRS. This is the union government versus the state government. Today we have a home minister after 74 years who flew down, who's trying to divide us and bully us, literally bully us into submission of sorts, wanting to subscribe to their ideology, wanting to just adhere to whatever they say, wanting to literally dictate terms to us, which is not acceptable. After all, we are the world's largest democracy, and this sort of I am superior to you and you are subservient to me kind of an attitude is not something that I think was enshrined or was envisioned by the drafters of our constitution. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు జాతీయ సమైక్యత ర్యాలీ జరిగింది. బతుకమ్మలు, బోనాలు, పోతురాజులు, కోలాటాలతో జరిగిన ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి మల్లారెడ్డి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 17 చరిత్రను కేసీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. 8 ఏళ్లుగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తే సీఎం పట్టించుకోలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనమే లేదన్నారు. సిటీలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనమే లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజాం సేనలను, రజాకార్లను తరిమికొట్టి ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారన్నారు. ఈ ప్రోగ్రాం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. విమోచనం అనడానికి ఇప్పటికీ చాలా మంది భయపడుతున్నారన్నారు అమిత్ షా. హైదరాబాద్ స్టేట్లో జరిగిన అకృత్యాలపై డాక్యుమెంటరీ తీసి దేశమంతా ప్రదర్శించాలని కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విమోచన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. भारत का ये ऐतिहासिक और बड़ा हिस्सा सांस ले रहा है. इसके लिए हमारे लौह पुरुष सरदार पटेल को अनेक अनेक प्रणाम कर कर श्रद्धांजलि देना चाहता हूं. क्योंकि सरदार पटेल न होते तो शायद अनेक साल और लग जाते हैदराबाद को मुक्ति दिलाने के. वो सरदार पटेल ही थे जिन्होंने निजाम की सेना और रजाकारों को पुलिस एक्शन से परास्त कर कर इस समग्र प्रदेश को आजादी की सांस लेने का अधिकार दिया था. मोदी जी ने हैदराबाद मुक्ति दिवस को संपूर्ण शासकीय आदेश के अंतर्गत मनाने का निर्णय कर कर हैदराबाद मुक्ति के आंदोलन को एक प्रकार से स्वीकृति और श्रद्धांजलि देने का काम किया है. నిజాం నవాబు హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని చూశారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్దార్ పటేల్ తెలంగాణలో రజాకార్ల చర్యలను అడ్డుకున్నారని చెప్పారు. సర్దార్ అఖండ దేశ భక్తుడని, దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు వెంకయ్య. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొని పటేల్ సేవలను గుర్తు చేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ముందుగా హెచ్చరిక చేసి సైన్యాన్ని కూడా అప్రమత్తం చేసి గట్టి చర్యకు ఉపక్రమించిన సందర్భంగా హైదరాబాద్ సంస్థానాధీశుడు లొంగిపోయి ఆఖరికి భారతదేశంలో మిగతా వారితో పాటు విలీనం కావడం కోసం ఆలస్యంగా అంగీకరించారు. ఇది ఒక చరిత్రాత్మక రోజుగా మనం పేర్కొంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అఖండ దేశభక్తుడు, ప్రఖర జాతీయవాది, గాంధీ గారి అనుచరుడుగా ఉంటూనే దేశ సమైక్యత కోసం ఆయన గట్టి నిర్ణయాలు తీసుకోవడంలో పేరుగాంచినటువంటి యొక్క మహనీయుడు. అలాంటి మహనీయుడికి నివాళులు అర్పించడం మన దేశ ప్రజల యొక్క కర్తవ్యం. ఈ విషయంలో వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జాతి సమైక్యత ముఖ్యం మనకి. తెలంగాణ ప్రజలకు ఇవాళ చాలా సంతోషకరమైన రోజన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ విమోచనం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 75 ఏళ్లుగా ఏ పార్టీ విమోచన వేడుకలు చేయనివ్వలేదన్నారు కిషన్ రెడ్డి. మిగతా పార్టీల మెడలు వంచి కేంద్రం విమోచన వేడుకలు చేస్తుందన్నారు. ఈ ప్రజానీకం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూశాము. లగ్భగ్ 25 సంవత్సరాల నుంచి మేము దీనికోసం పోరాటం చేశాము. జైళ్ళకి వెళ్ళాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు పోలీస్ యాక్షన్ ఈ తెలంగాణ గడ్డ మీద మిలిటరీని పంపించి నిజాం సైన్యంతో రజాకర్లతో ఆ రోజు పోరాటం చేసి ఈ గడ్డ మీద మరి త్రివర్ణ పతాకం ఎగరవేయకపోతే నిజాం ఏమన్నాడు, ఆ రోజు రజాకారులు ఏమన్నారు, ఈ హైదరాబాదు స్వతంత్రంగా ఉంటుంది, అవసరమైతే పాకిస్తాన్తో కలుస్తాం తప్ప మేము భారతదేశంలో కలవమని చెప్పి భారతదేశం మీదనే యుద్ధం ప్రకటించాడు. సెప్టెంబర్ 17 చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో జెండా ఆవిష్కరించారు.
గత 8 ఏళ్లుగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తే సీఎం పట్టించుకోలేదన్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులో జెండా ఆవిష్కరించకుండా సెలవు ప్రకటించడమేంటని మండిపడ్డారు. అక్కడ ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఆదరా బాదరగా దారు స్థలంలో ఓవైసీ కుటుంబం నిర్ణయించిన తర్వాత జాతీయ సమైక్యత దినోత్సవం చెప్పి కొత్త పదాన్ని ఎంచుకొని అర్థం పర్థం లేని ఒక కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివరించడం ఇంతకంటే మూర్ఖత్వం. ఒక జాతీయ సమైక్యత దినోత్సవం అంటే ఇన్ని రోజులు ఎందుకు జరపలేదు రాష్ట్ర ముఖ్య సమాధానం లేదు. ఇలా ఎంఐఎం పార్టీకి ఒత్తిడి తలొగ్గి, రజాకర్ల పార్టీ అయిన ఎంఐఎం పార్టీకి ఒత్తిడి తలొగ్గి ఈరోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాలనే వక్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, అన్ని విద్యా సంస్థలకు అన్నిటి కూడా అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. 75 ఏళ్ల క్రితం హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్న పటేల్ పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగురవేశారని గుర్తు చేశారు బండి సంజయ్. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్లతో సమావేశం ముగిసిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లారు అమిత్ షా. అక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బుక్కా నరసింహారెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు. హైదరాబాద్లో అమిత్ షా పర్యటన విజయవంతమైందన్నారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్మీని పంపి రజాకార్లను తరిమి కొట్టారని అన్నారు వివేక్ వెంకటస్వామి. విమోచన దినం 8 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ఆయన ఉద్యమంలో ఏదైతే మాట ఇచ్చినాడో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విమోచన దినం మనం ఉత్సవాలు చేసుకోవాలి, మన తెలంగాణ ప్రజలందరూ కూడా రజాకారులు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణ అప్పుడు సర్దార్ పటేల్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆర్మీని పంపించి ఈ నిజాం మెడలు వంచి తెలంగాణ మన భారతదేశంలో విలీనం కావడం జరిగింది. దీని గురించి కేసీఆర్ ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉండేనో తెలంగాణ విమోచన దినం జరుపుకుందామని చెప్పి మర్చిపోయిండు. ఇది అవసరం లేదన్నాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఎందుకు ఈ తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలని. కానీ అమిత్ షా గారికి ఒక పట్టుదల ఉండే, ఇది ఒక మంచి విషయము, భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష ఉండే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని మోడీ గారి ఆదేశాల ద్వారా ఈ తెలంగాణ విమోచన దినం ఈరోజు జరుపుకోవడం జరిగింది. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17 చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో సెప్టెంబర్ 17 వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. కేసీఆర్ స్వీయ చరిత్ర, కుటుంబ చరిత్ర రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ను టీజీగా మారుస్తామన్నారు. పటేల్కు దండేసే హక్కు కూడా బీజేపీకి లేదన్నారు రేవంత్ రెడ్డి. భారతదేశానికి స్వతంత్రమే కాదు, ఈ ప్రాంతానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ 2001లో నిన్నగాకమన్న పుట్టిన టీఆర్ఎస్ కూడా మా పాత్ర ఉందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమం సందర్భంలో సెప్టెంబర్ 17 తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు, కిరణ్ కుమార్ రెడ్డికో రోజేకో లొంగిపోయారు, మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించిన కేసీఆర్ ఇవాళ నేను నిన్ను అడుగుతున్న 8 సంవత్సరాలు ఎందుకు మర్చిపోయినావు? ఇవాళ నువ్వు పెట్టిన కుంపటి, నువ్వు పెట్టిన చిచ్చు భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకొని ఈ స్వతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను 2 మతాల మధ్యలో పోరాటంగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. ఇవాళ మీరేదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులకు కారణం టీఆర్ఎస్. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారిని బీజేపీ వాళ్ళు దొంగిలించే ప్రయత్నం చేస్తారు. ఆ సర్దార్ మా ఓడు, మా కుటుంబం, మా అధ్యక్షుడు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించింది. మిమ్మల్ని పాతాళానికి తొక్కాలని, పాతి పెట్టాలని, ప్రజలకు మీ వల్ల ప్రమాదం ఉందని గుర్తించి
మీ మూలాలను నిషేధించిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వేచ్ఛ, సమానత్వం, అంటరానితనం, మూఢనమ్మకాలు లాంటి ఎన్నో సంస్కరణలకు కారణమైన ఆర్య సమాజ్ నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసింది. ఈ ఉద్యమ క్రమంలో ఎందరో నాయకులు చనిపోగా వేల మంది జైళ్లకు వెళ్లారు. ప్రాణాలకు తెగించి మత మార్పిళ్లను అడ్డుకోవడం, జనాల్ని చైతన్యం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిందంటున్నారు ఆర్య సమాజ్ నేతలు. ఆర్య సమాజ్ దేశంలో ఎన్నో సంస్కరణలు ప్రారంభించింది. మహిళలకు సమానత్వం, వితంతు వివాహాలు, సైన్స్ పై చైతన్యం తేవడం, విగ్రహారాధన వ్యతిరేకించడం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు చేసింది ఆర్య సమాజ్. స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఈ సంస్థ ఎన్నో చారిత్రక ఘట్టాల్లో కీలకంగా మారింది. స్వాతంత్ర్య సంగ్రామంలో ఆర్య సమాజ్కు చెందిన ఎందరో పాల్గొని జైలుకెళ్లారు, ప్రాణ త్యాగాలు కూడా చేశారు. ఇక్కడ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో నరకం అనుభవిస్తున్న జనాన్ని చైతన్యం చేసింది ఆర్య సమాజ్. మహిళలను రజాకారులు చిత్రహింసలు పెట్టడంతో అడ్డుకున్నారు. 1938 నుంచే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఆర్య సమాజ్ కార్యకర్తలు. దేశంలో విలీనం కాకుండా అడ్డుకున్న నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపామని గుర్తు చేస్తున్నారు ఆర్య సమాజ్ నేతలు. నిజాంకి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఒక నిర్ణయానికి వచ్చారు. దాదాపు 38 మందిని చంపేశారు. ఆపరేషన్ పోలో ఇక్కడ అమలు కాకముందు ఆర్య సమాజికులు ఎంతో పనిచేశారు. పునాది వేసింది ఆర్య సమాజం అని ప్రకటించాడు సర్దార్ పటేల్. కేవలం రజాకారికి వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా ఎన్నో సంస్కరణలు హిందూ మతంలో చేపట్టింది. తెలంగాణ విమోచన ఉద్యమంలో జంట నగరాల్లో అప్పట్లో 38 మంది వరకు చనిపోయారు. వేల మందిని జైల్లో వేశారు. నిజాంపై నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య వేసిన బాంబులు గురి తప్పాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారన్నారు. మత మార్పిడి చేయించిన హిందువులను శుద్ధి ఉద్యమం పేరుతో తిరిగి రప్పించింది ఆర్య సమాజ్. హైదరాబాద్ దేశంలో విలీనానికి ఇంటింటి ప్రచారం, చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. కరపత్రాల ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా ఒక ఆదర్శ వైదిక్ ధర్మ ఆదర్శ్ అని ఒక మ్యాగజైన్ వెళ్ళేది. దాని తర్వాత నిజాం నిషేధించాడు. హైదరాబాద్లో మీరు అడుగు పెట్టకూడదు అని ఆదేశాలు జారీ చేశాడు. సహజంగా నిజాం హిందువులని రజాకార్ కానీ నిజాం కానీ వ్యతిరేకించేవాడు. మున్నూరు జైల్లో పండిత్ నరేంద్ర జైని, భానుప్రసాద్ని జైల్లో వేశాడు. అంటే వీళ్ళు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా హిందువులకు అనుకూలంగా మాట్లాడడము ఆయన గిట్టలేదు. నరేంద్రజీ, వినాయకరావు లాంటి వాళ్ళు నాయకత్వ బాధ్యతలు తీసుకుని సెప్టెంబర్ 17న దేశంలో విలీనం చేసేలా దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా కాకుండా అస్తిత్వం రక్షించుకునేందుకు పోరాటం చేసినందున విమోచన దినంగానే జరపాలంటున్నారు ఆర్య సమాజ్ నేతలు. చాలా దౌర్జన్యాలకు లోన్ చేయటం వల్ల ఆర్య ఒక స్వేచ్ఛావాయుని పిలుచుకోవాలనేది ఈ ప్రాంతంలో నివసించే జనం అనుకునేవారు. 17th సెప్టెంబర్ అనే రోజు రావటానికి 1925 నుంచి నిరంతరంగా ఆర్య సమాజం పోరాటం చేస్తూ వచ్చింది. రజాకారులకు వ్యతిరేకంగా, తర్వాత నైజాం యొక్క ప్రశాసనానికి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మహాపోరాటం ఫోర్ ఫ్రంట్లో ఉండి నడిపింది ఆర్య సమాజాన్ని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎంతో సఖ్యత ఉండడం వల్లే విమోచనం జరుపుకోలేకపోయామన్నారు ఆర్య సమాజ్ లీడర్లు. సెప్టెంబర్ 17ను ఎప్పటికీ విమోచన దినంగానే చూడాలన్నారు. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్లో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. అఖిల భారతీయ తెరాపతి యువక్ పరిషత్తో కలిసి కూకట్పల్లి, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్ బ్రాంచ్లో కండక్ట్ చేసింది. తెరాపతి యువక్ పరిషత్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో హైదరాబాద్ నుంచి పాల్గొన్న ఒకే ఒక విద్యా సంస్థ తమదేనన్నారు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపల్ నీతూ చంద్ర. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ఆమె అభినందనలు తెలిపారు. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అన్ని బ్రాంచుల్లో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ తెరాపతి యువక్ పరిషత్ వారు పాన్ ఇండియా లెవెల్లో నిర్వహిస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ ప్రపంచంలోని అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్గా చేసి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలని ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి పాల్గొన్న వన్ అండ్ ఓన్లీ వన్ కాలేజ్గా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్
తన ప్రత్యేకత చాటుకుందని తెలుపుతున్నాను. క్రమంలో మా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. 2014లో భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు, మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, సినీ ప్రముఖులు షారూఖ్ ఖాన్, రజనీకాంత్, మన మెగా స్టార్ చిరంజీవి మొదలైన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మా అవినాష్ విద్యా సంస్థలు తమ వంతు కృషిని తమ విద్యార్థుల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారని చెప్పడానికి గర్వపడుతున్నాను. From Avinash group of institutions, we thank the organizers for this mega blood donation camp. అల్లు అర్జున్తో మంచి మాస్ చిత్రం చేస్తున్నట్లు సినీ దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. అల్లు అర్జున్తో వ్యాపార ప్రకటన చేయడం ఆనందంగా ఉందన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో రూపొందించిన ఆస్ట్రల్ పైప్స్ కమర్షియల్ యాడ్స్ను హరీష్ శంకర్ హైదరాబాద్లో విడుదల చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్తో తీసే చిత్రానికి సంబంధించిన కథపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. వాణిజ్య ప్రకటనలో అల్లు అర్జున్ స్టైలిష్గా కనిపిస్తాడని చెప్పారు. నాణ్యమైన ప్రోడక్ట్స్ను కస్టమర్లకు అందించడమే ఆస్ట్రల్ పైప్స్ ముఖ్య ఉద్దేశమన్నారు సంస్థ నిర్వాహకులు. అల్లు అర్జున్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. మనోళ్ళందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. వెరీ సూన్ యాక్చువల్గా ఈ గెటప్ వచ్చిన రోజే అనుకున్నాము ఇలాంటి ఒక గెటప్తో ఒక మంచి సినిమా చేద్దామని. సో స్క్రిప్ట్ ఇది అందవే డిస్కషన్ లేదు, స్టార్ట్ చేసాం, ఇంకా జరగలేదు. అల్లు అర్జున్ గారితో పనిచేసి చాలా రోజులు అయింది. సో ఇద్దరం ఎప్పటి నుంచో యాడ్ చేద్దాం అనుకున్నాం. ఏదైనా యాడ్ గెటప్ చూడగానే కొత్త ఉండాలి అన్నప్పుడు ఈ గెటప్ ఇది వచ్చిందనమాట. సో వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ సినిమా గురించి అంటే మాట్లాడుతుంది, ఆవిడ గురించి ఏం మాట్లాడతాకంటే ఎక్కువ తెలియదు నాకు. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ సామాన్య కార్యకర్తను నిలబెట్టినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్నారు బీజేపీ నేషనల్ ట్రెజరర్ సాయి ప్రసాద్. భారీ కాన్వాయ్తో వేలాది మంది కార్యకర్తలు వినూత్న రీతిలో సంజయ్ యాత్రకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్యల ప్లకార్డులతో పాదయాత్రలో పాల్గొన్నారు బీజేవైఎం కార్యకర్తలు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత మల్కాజ్గిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మల్కాజ్గిరి అసెంబ్లీ చేరుకుంది. పబ్లిక్ ప్రజలు ఎంత ఉత్సాహంతో ఆయనకి స్వాగతం పలికారో మీరందరూ చూశారు. అదే కాకుండా వాళ్ళలో ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే సాలుదొర సెల్వదొర అనేది స్లోగన్ వేరే ప్రాంతాల్లో ఇస్తే ఒక్కసారి వస్తే ఇక్కడ దానికి చాలా పెద్దగా అంటే 2-3 విధాలుగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక దొర ఉన్నాడు, ఇక్కడ ప్రజలను పీడిస్తుండు, మల్కాజ్గిరి ప్రజలను దొరల పాలనకు, అరాచక పాలనకు. మైనంపల్లి హనుమంతరావు ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. ఈరోజు బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రతోని ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ మల్కాజ్గిరిలో ఈసారి బీజేపీ జెండా ఎగిరేయబోతుంది. అతి సామాన్యమైన కార్యకర్తకు ఇక్కడ టికెట్ ఇచ్చినా ఈసారి బీజేపీ గెలవబోతుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీజేపీ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించింది. బీజేపీ కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజు నేతృత్వంలో జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ నేతలు, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీజేపీతోనే కేసీఆర్ నిద్రలేచారని విమర్శించారు నూనె బాలరాజ్. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ విలీనం అంటున్నారని, కానీ ఇది ముమ్మాటికి విమోచనమే అన్నారు. రాష్ట్రం వచ్చిన 8 ఏళ్ల తర్వాత కేసీఆర్కు సెప్టెంబర్ 17 గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు విద్యార్థులు. మరిన్ని డీటెయిల్స్ తిరుపతి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఏదైతే చేపట్టినటువంటి ఈరోజు ఆందోళన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ భవన్లో, ఢిల్లీలో ఉన్నట్టు తెలంగాణ భవన్ ముందు మాత్రం జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు అదేవిధంగా తెలంగాణ భవన్లోని అంబేద్కర్ విగ్రహానికి మాత్రం పూలమాలలేసి అదేవిధంగా అమరవీరులకు కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగా బీజేపీ చేపట్టినటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఇటు భవన్లో ఉన్నటువంటి పోలీసులు మాత్రం లోపల ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని, అనుమతి తీసుకోకుండా ఎలాంటి ప్రోగ్రామ్ చేపట్టడానికి ఆస్కారం కూడా లేదన్నట్టు చెప్పిన నేపథ్యంలో కొంతవరకు మొదట పోలీసులు వీళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వీళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత వీరు ఏదైతే మెయిన్ గేట్కి సంబంధించినటువంటి ముందు భాగంలోనే జాతీయ జెండాను కూడా ఎగురవేసి ఏదైతే జాతీయ గీతాలాపన కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం మొత్తానికి కూడా నేతృత్వం వహించినటువంటి నూనె బాలరాజ్ ఏదైతే కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి సమన్వయకర్తగా బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన మిగతా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తొలిసారి ఏదైతే తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేయడం, ఈ విమోచన దినోత్సవాలను కూడా చేపట్టడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ విమోచన దినం మేము ఢిల్లీలో కూడా చేయాలనుకున్నాం. ఎందుకంటే తెలంగాణ భవన్ అనేది ఢిల్లీలో ఉంది కనుక
తెలంగాణ వాసులైన మేము ఇక్కడ కూడా చేయాలని నిశ్చయించి నిన్న రాత్రి నేను కిషన్ రెడ్డి గారిని అడిగాను, ఇలా ఆలోచన ఉందని, తప్పకుండా చేయాలని. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మెయిన్ కారకుడు కిషన్ రెడ్డి గారు. వారు ఏదైతే పరేడ్ గ్రౌండ్లో ఈరోజు అమిత్ షా గారితో ప్రోగ్రాం చేస్తున్నారో దాన్ని డిసైడ్ అయిన తర్వాతనే తెలంగాణ సీఎం గారు దీన్ని విమోచన దినాన్ని వారు కూడా అధికారికంగా ప్రకటించారు. మొదట వారికి కూడా ధన్యవాదాలు. 8 సంవత్సరాలు అయిన తర్వాత కన్ను విప్పు జరిగింది వారికి. ఎందుకంటే ఈ తెలంగాణ విమోచన దినం ఈరోజు కాదు చేయాల్సింది. యాక్చువల్లీ ఎప్పుడైతే తెలంగాణ మనం సాధించుకున్నామో ఆ రోజే చేయాలి, కానీ వారు చేయలేదు. అధికారికంగా వారు చేస్తా అని వారు అధికారులు రాకముందు మాట్లాడారు. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ లిబరేషన్ డే కాదు యూనిటీ డే అంటారు. అంటే లిబరేషన్ డే యూనిటీ డేకి రెండుకి తేడా ఉంది. లిబరేషన్ అంటే మనం విముక్తి పొందాము, యూనిటీ అంటే కలిసి. అంటే వారు ఇప్పుడు కూడా ఇంకా ఎంఐఎంతో కలిసి ఉన్నారు కనుక లిబరేషన్ పదాన్ని ఉపయోగించడానికి భయపడుతున్నారు. కానీ నేను రాత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా అమిత్ షా గారు వెళ్ళి రాత్రి తెలంగాణలో నిద్రపోతే నాకు తెలిసి కేసీఆర్ గారు నిద్ర పట్టకుండొచ్చు. ఎందుకంటే అమిత్ షా గారి నిద్ర ఆయనకు మేలుకొల్పోయింది. ఎలాగైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం 1 నెల 2 రోజుల తర్వాత మనకు ఈ యొక్క హైదరాబాద్ విముక్తి పొందింది. హిస్టరీ రిపీట్స్. ఆనాడు రజాకారులోంచి సర్దార్ వల్లభాయ్ వచ్చి హైదరాబాద్ని మనకు చేతులు పెట్టారు. అలాగే నిన్న రాత్రి నిద్రించిన అమిత్ షా గారు 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అవుతుంది. అలాగే అందరికీ కూడా ఈరోజు విమోచన దిన శుభాకాంక్షలు. అలాగే దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారికి ఆరోగ్యం దేవుని ప్రార్థిస్తూ వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీ చదువుతున్నటువంటి తెలుగు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వారికి సంబంధించిన నేత తను కూడా ఉన్నారు, ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక జరుగుతున్నటువంటి కొనసాగుతున్న పరిణామాలు కావచ్చు, యాజ్ ఒక యంగ్ స్టార్గా, అదేవిధంగా ఒక విద్యార్థిగా ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఎప్పుడైతే 2014 వచ్చిందో దానికన్నా ముందు ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు చాలాసార్లు కూడా తెలంగాణ మనం 17వ తారీఖు రోజు జెండా ఎగరేయాలి సెప్టెంబర్ 17 అని ఎన్నో సందర్భాలు చెప్పి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని విస్మరించి పక్కన పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని మా ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎప్పుడైతే జరుపుకోవాలని ప్లాన్ చేసారో అప్పటి నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా 8 ఏళ్ళకి వెళ్ళి ఏం చేయని స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవాళ విమోచన దినం చేస్తుందంటే దానికి కారణం కిషన్ రెడ్డి గారు. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అయితే విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి, ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొంత మేలుకొల్పు తీసుకుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మాత్రం మీరు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారత్, తిరుపతి, V6 న్యూఢిల్లీ. సర్దార్ పటేల్ చాకచక్యంతోనే హైదరాబాద్ భారత్లో విలీనమైందన్నారు ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం. సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన దొడ్డి కొమరయ్య, కొమరం భీం లాంటి వీరులను స్మరించుకోవాలన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు KM సాహ్ని, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాలంలో రాజుల కాలంలో ఉండింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నైజాం రాష్ట్రమైన అప్పుడు 3 భాగాలు ఉండేవి. ఒకటి హైదరాబాదు ప్రాంతం, రెండవది కర్ణాటక ప్రాంతం, మూడవది మహారాష్ట్ర ప్రాంతం. అవి విడిపోయిన తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా తెలంగాణ రాష్ట్రం కూడా దాన్ని నేమ్ చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకున్నాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.